పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అంటున్నట్లయితే కేవలం అబద్ధం. సాక్ష్యం అంటే ఏమిటి చెప్పండి? సాక్ష్యం అంటే ఏమిటో. ఇతడు దొంగతనం చేయడం నేను చూశా, సాక్ష్యం. అతన్ని చంపడం నేను చూశా, సాక్ష్యం. అంటే నీ గురించి నువ్వు చెప్పుకునేది సాక్ష్యం కాదు, ఎదుటి వ్యక్తి గురించి చెప్పడం సాక్ష్యం. మరి మనం ఇచ్చే సాక్ష్యం ఏమిటి? లోకానికి సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటి ఆ సాక్ష్యం? యేసు దొంగలను బాగు చేయగలడు, యేసు వ్యభిచారులను బాగు చేయగలడు, యేసు మోసగాళ్లను బాగు చేయగలడు, పాడైపోయిన వారిని, పతనమైపోతున్న వారిని, పాపిష్టి వారిని పరిశుద్ధునిగా మార్చగలడు అని మనం అంటున్నప్పుడు ఎదుటివాడు అంటాడు, దాని సాక్ష్యం ఏమిటి అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? దానికి సాక్ష్యము చెప్పలేటో నేనే సాక్ష్యం. ఎలా చెప్పగలం? పనికి మనం పాపిష్టం, ప్రతి విధమైన అపవిత్రమైనటువంటి అలవాట్లు బానిసైపోయిన వాటి. ఈ లోకంలో ఎవడు నన్ను బాగు చేయలేకపోయాడో, యేసు ఒక్కడే నన్ను బాగు చేయగలిగాడో దానికి నేనే సాక్ష్యం. అది సాక్ష్యం అంటే. మన సాక్ష్యం ఎలా తగలది అంటే